ఈ ఘాటీలు దాటుకొని ఆ కనిపించే కొండ ఉంది కదా, ఆ కొండపైకి వెళ్ళాలి. మనకు ఏదైతే ఇప్పుడు మన కార్యక్రమం చేద్దాం అనుకున్నామో, మనం తిరిగి మన హిందువులుగా మార్చుకున్న మన గిరిజన బంధువుల దగ్గరికి వెళ్ళాలంటే ఆ కొండపైకి ఎక్కాల. అదే పరిస్థితి ఇక్కడ రాకూడదంటే మన వాళ్ళని అటు ఎలగంట చెయ్యాలి. బంగ్లాదేశ్ లో పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఎవరో అందరూనే హిందువులే ఆ ప్రదేశంలో. మన వాళ్ళే అక్కడ మతం మారి ఈరోజు మిగిలిన హిందువులు చంపుతున్నారు. తల్లి పిల్ల తేడా చూడకుండా ఆడవాళ్ళని రేపు చేస్తున్నారు, మగవాళ్ళని చూసారా ఎలా తగలబెట్టేశారు. అలాంటి పరిస్థితి రాకూడదంటే మనం విదేశీ మతాల్లోకి వెళ్ళకూడదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వెళ్ళకుండా చెయ్యాలి. మనం చేస్తారు కదా, మీరు అందరూ చూస్తుంటే మంచి దేశభక్తి, మన ధర్మం మీద భక్తి ఉన్నట్టు మీరు కనిపిస్తున్నారు. కొంచెం పెద్దగా బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టారు, సంతోషం. బొట్లు పెట్టుకొని ఎక్కడైతే అక్కడికి వెళ్తారని చెప్పి మేము డౌట్తో మిమ్మల్ని అడిగామన్నమాట. ఓకేనా, ఇవాళ క్రిస్మస్ కదా, అలాంటి చోట్లకి వెళ్ళొద్దు. వాటి గురించి ఏమైనా కావాలంటే మా గురుగారు మీకు తెలిసి ఉండొచ్చు. తెలుసు కదా, ఎవరికొకరు తెలుస్తారు. ఈయన ఏమైనా మీకు ఏమైనా సందేహాలు దాని గురించి ఉన్నా, మన దాని గురించి ఉన్నా, దేని గురించి ఉన్నా సరే ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఈయనకి ఫోన్ చేస్తే ఈయన చెప్తారు. మీ అనుమానాలన్నీ నిర్వృత్తి చేసుకోవచ్చు. ఏది మంచిదో, ఏది ధర్మమో, ఏది మన దేశానికి మంచిదో మనం తెలుసుకుని మన దాంట్లో నడవచ్చు. అందు గురించి మంచి చెడు తెలుసుకోండి, మన ధర్మంలో ఉండండి. ప్రపంచం మొత్తంలో అందరూ బాగుండాలని కోరుకునే ధర్మం కేవలం మన సనాతన హిందూ ధర్మం ఒకటే. ఇందులో నన్ను నమ్మకపోతే చంపేని గట్ట అని చెప్పి అలాంటివి ఉండవు మన దాంట్లో. సర్వే జన సుఖనో భవంతు, లోక సమస్త సుఖనో భవంతు అని చెప్పి మొత్తం ప్రపంచం మొత్తం బాగుండాలా, సుఖ సంతోషంతో ఉండాలా, అందరూ సంతోషంగా బతకాలని చెప్పి కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మం. కొంతమంది మతం అంటున్నారు, కానీ మనది హిందూ ధర్మం, మతం కాదు. అంటే విదేశాల నుంచి 2 మతాలు వచ్చి ఇక్కడ వాళ్ళ మతంతో పాటు ధర్మాన్ని కూడా మతం అంటున్నారు. మరి ఎప్పుడు కనబడరు ఇంతమంది? కొంచెం చూశాను మీరు అందరు, నాకు ఎప్పుడు కనబడలేదు ఎవరు. ఎట్టి పరిస్థితిలో మీకు దుప్పట్లు ఇస్తానండి. ఇంటి పేరు ఎంట్రన్స్ కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరు రావాలి. మీరు వస్తే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది, బలం వస్తుంది. యూత్ నా వెనకాల ఉన్నారని లక్ష్మమ్మ ఒకటే ఆడవాళ్ళు కనబడుతున్నా, వాళ్ళతో పాటు మీరు కూడా వస్తే నాకు ఇంకా ఫుల్ ఎనర్జీ. కలుద్దామా? ఇంకొక విషయం చెప్తున్నాను. మనకి 100 రూపాయలు ఎంతో దుప్పటి ఉంటుంది. దుప్పటి మనకి ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఏం చేస్తారు, ఇంతమంది గిరిజనుల్ని మన మతంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మనిషికి వచ్చి 1000 రూపాయలు వసూలు చేస్తారు. మనకి ఇచ్చేదంతా 100 రూపాయలు దుప్పటి ఇస్తారు. 900 ఎవరికి? ఆ వ్యాపారస్తుడు అది అలా తీసుకుంటాడు. విదేశాల నుంచి ఎన్నో వేల కోట్లు మన భారతదేశంలో మతాల వారీగా మన హిందువులను ఎడగొట్టి వారికి గొడవ పెట్టి ఈ భారతదేశాన్ని ఎదగకుండా చేయడానికి విదేశాల నుంచి జార్జ్ సోరోస్ అని చెప్పి ఒక వ్యక్తి, ఒక దరిద్రుడు, దుర్మార్గుడు, పనికిమాలిన వెధవ ఉన్నమాట. వాడు ఈ పాస్టర్లకే డబ్బులు పంపిస్తున్నాడు. ఈ పాస్టర్లకు సపోర్ట్ చేసే వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నాడు. ఈ డబ్బులతో ఇక్కడ వీళ్ళు మనిషికి ఒక 1000 రూపాయలు తీసుకుని 100 రూపాయలు ఒక దుప్పటి ఇచ్చి మిగతా 900 ఆడు జేబులో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ, మన అమాయకులు కదా, ఆడు ఏ సంబంధం లేకపోయినా సరే వచ్చి మనకు 100 రూపాయలు దుప్పటి ఇచ్చాడు. 100 కాదు, ఆడు ఇంకా ఎక్కువ రేటు చెప్తాడు. కానీ 100 అంతే. అక్కడ మన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చాం కదా. మీరు అందరూ ఇలా వెళ్తే కానీ మీరు ఇంపార్టెంట్ వాళ్ళు వెళ్తారు, మేము తీసుకెళ్దాం. మీరు మాత్రం అలా కిందకి వెళ్తున్నారు కదా, ఆ చర్చికి వెళ్ళకూడదు అని చెప్పి ఇప్పుడు యువకులు తప్పు. అందరూ ఇచ్చోండి ఒకసారి. మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి. మీకు ఏమైనా మైక్ షీట్లు ఇలాంటివి కావాలంటే మేము ఏర్పాటు చేస్తాం మా సంస్థ ద్వారానే. ఓకేనే, అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.